ఇది సంగతి సార్. ఓకే ఓకే క్రాంతి గారు, గుడ్ ఈవినింగ్ భరత్ గారు, అట్లాగే శరత్ గారికి నమస్కారం. క్రాంతి బాగున్నావా? ఫైన్ ఫైన్ సార్, బాగున్నాను. చూస్తున్నాను మీ అనాలిసిస్. రైట్. అంటే ఒకటి సార్, ఇది ఇప్పుడు సార్ మీరు చెప్పింది సార్ ఓకే, లీగల్ పాయింట్ గా మీరు చెప్పిన దాంట్లో కొంచెం వాస్తవం ఉండొచ్చు, కానీ ఇది ఈ కేసు అనేది ఒక ప్రవాసంగా నడిపించే పరిస్థితి తప్పించి దీంట్లో అసలు ఏదనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే అసలు ఇంతకుముందు శరత్ గారు చెప్పినట్టు కూడా ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ ప్రకారం ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ లో మంత్రుల ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. బహుశా మరి సార్ శరత్ గారు చాలా సీనియర్ అడ్వకేట్ కనుక శరత్ గారు కూడా అవగాహన ఉండుంటది. దీంట్లో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ తెలుసు నాకు. సో అది ఈ ప్రొసీజర్ లో ఎక్కడ కూడా హోమ్ మినిస్ట్రీ పర్మిషన్ ఇవ్వాలి. హోమ్ మినిస్ట్రీ పర్మిషన్ ఇస్తేనే వాళ్ళు ట్యాప్ చేయాలి అనేది ఆ ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ లో చాలా స్పష్టంగా ఉన్నది. సో లేనప్పుడు మంత్రులను ఎట్లా విచారిస్తారనేది ఇక్కడ ప్రశ్న. మరి ఇంకేదైనా సంబంధం లేని మంత్రులు హరీష్ రావు శాఖ కాదు, కేటీఆర్ శాఖ కాదు, కానీ వాళ్ళకు నోటీసులు ఇచ్చి విచారించి విషయాలు రాబట్టాలి అని చెప్పి పెట్టడం అనేది తప్పు. సో ఇంకొకటి నా సందేహం ఏంటంటే, భరత్ గారు మీరు కూడా శరత్ గారు ఉన్నారనగా, ఒక కేసు ఛార్జ్ షీట్ దాఖలైంది. కేసు ఛార్జ్ షీట్ దాఖలైన తర్వాత అది కోర్టు పరిధిలో ఉంటుంది. మరి సాక్షుల్ని విచారించే హక్కు పోలీసులకు ఉంటుందా? శరత్ గారు దానికి సమాధానం చెప్పాలి. అంటే ఆల్రెడీ కోర్టులో రెండు ఛార్జ్ షీట్ దాఖలైనాయి. అదనపు ఛార్జ్ షీట్ కూడా ఒకటి దాఖలైంది. కానీ మళ్ళీ ఇప్పుడు 160 సిఆర్పిసి కింద సాక్షుల్ని విచారిస్తున్నారు అంటే కోర్టును ధిక్కరించినట్టే అవుతుంది 100% గా. సో మొత్తం చట్టాన్ని తమ చేతిలో తీసుకోవడం, ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే వీళ్ళను సాక్షుల పేరు పిలిచి వాళ్ళ నుంచి ఏదో ఎవిడెన్స్ వచ్చినట్టు చెప్పి మళ్ళీ వాళ్ళని అక్యూజ్ గా తెచ్చే ఒక ప్రయత్నం కుట్ర జరుగుతున్నట్టు చాలా స్పష్టంగా దీంట్లో అర్థమవుతుంది. ఇంతకుముందు కేటీఆర్ గారు చెప్పారు, నేను హరీష్ రావు మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ అనేది కంప్లీట్ గా అధికారులు ఫోన్ ట్యాప్ చేస్తారా, ఇంకోటి చేస్తారా, ఏం చేస్తారా అనేది ప్రభుత్వం చూసుకుంటారు తప్పించి అధికారుల ఇన్వాల్వ్మెంట్ ఇది పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ కాదు. ఏ ప్రభుత్వం అయినా సరే ప్రభుత్వానికి సమాచారం ఫామ్ హౌస్ నుంచి చిట్టీలు ఇచ్చారని చెప్తున్నారు. చిట్టీలు ఇచ్చి పలానా నెంబర్ ఫోన్ ట్యాప్ చేయండి అని చెప్తున్నారు. అంటే చిట్టీలు ఇస్తే కాదు భరత్, చిట్టీలు ఇచ్చి రాసి ఇచ్చారు, చేశారని చెప్తున్నారు. ఐపీఎస్ చదువుకున్నాడు కూడా చిట్టీలు ఇస్తే పనులు చేస్తారా? చేశారు కదా. మరి రాధాకిషన్ రావు కన్ఫెషన్ స్టేట్మెంట్ లో ఉంది. అదే పెద్ద ఆయన ఆదేశాల మేరకు చేశామని రాధాకిషన్ రావు కన్ఫెషన్ స్టేట్మెంట్ లో ఉంది. ఇప్పుడు రాధాకృష్ణ రావు కూడా పోలీసుల దగ్గర ఇచ్చిన స్టేట్మెంట్ అది. అవును, పోలీసులు రాయించవచ్చు కదా, పోలీసులు రాయించ అది చెప్తున్నారు కదా. అసలు ఏది వీళ్ళు కూడా పోలీసులు ఇచ్చిన స్టేట్మెంట్ లో మొత్తం ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ ఇరికించాలి, బదలాం చేయాలి. పోలీసులు రాసిన కన్ఫెషన్ స్టేట్మెంట్ అంటే అదేదో అతను మామూలు వ్యక్తి కాదు, అతను కూడా పోలీస్ అధికారిగా పనిచేశాడు. అతను కూడా పోలీస్ అధికారి కదా. ఎవరైనా సరే కదా, పోలీసు ఇప్పుడు ఆయన పోలీస్ అధికారిగా పనిచేస్తే ఆయన పోలీస్ అధికారిగా పనిచేసేప్పుడు ఆయనకు చట్టంలో లొసుగులు ఇవన్నీ తెలుసు కదా, చెప్పొచ్చు కదా. లేదా బయటకు వచ్చి అయినా సరే విచారించేది పోలీస్ అధికారులే కదా. కన్ఫెషన్ స్టేట్మెంట్ కదా, విచారించింది పోలీస్ అధికారులే, ప్రకటన స్టేట్మెంట్ నమోదు చేసింది పోలీస్ అధికారులే. సో ఆయన ఎట్లా చెప్పిన తర్వాత విషయం ఇప్పుడు నేను చెప్తాను, నేను చెప్తే మీరు సాక్ష్యం తీసుకుంటారా? నేను మాట్లాడుతాను. ఇప్పుడు నందు ఫోన్ రికార్డింగ్ కేసీఆర్ బయట పెట్టారు. ఎప్పుడు ఎమ్మెల్యేల కొనుగోలు అంశం, బీజేపీ ఎమ్మెల్యేల కొనుగోలు అంశానికి సంబంధించి ఆ ఫోన్ రికార్డింగ్ ను ప్రెస్ మీట్ లో చూపించారు కదా. ఆ చూపించినప్పుడు ఆ వాయిస్ ఎక్కడి నుంచి వచ్చింది కేసీఆర్ కు? ఫోన్ ట్యాపింగ్ ఏంది? ఇప్పుడు ఆ ఫోన్ ట్యాప్ ఆ కేసు వ్యవహారం వేరు, ఈ కేసు వ్యవహారం వేరది. అది ఎట్లా వచ్చింది అనేది పోలీస్ అధికారులు చెప్పాలి. ఇప్పుడు ఎవరు విచారిస్తారు? పోలీస్ అధికారులు కేసీఆర్ దగ్గరికి ఎట్లా వచ్చిందంటే ఫోన్ ట్యాప్ చేయండి వచ్చిందా? ఇప్పుడు ఆ కేసు విచారణ వచ్చినప్పుడు తప్పకుండా అది ఎట్లా వచ్చింది అనేది ప్రభుత్వంలో ఉన్న బాధ్యులు చెప్తారు. దాన్ని రేవంత్ రెడ్డి వీడియో ఓటుకు నోటు కేసు ఎట్లా వచ్చింది? ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతున్నప్పుడు, ఓ కాన్స్పిరసీ జరుగుతున్నప్పుడు ఆ కుట్ర బట్టబయలు చేసే ప్రయత్నాన్ని పోలీసులు చేస్తారు. అది ఏదైనా జరగవచ్చు కదా.
ఇది కూడా అట్లాగే కవిత భర్త ఫోన్ ఎందుకు ట్యాప్ చేశారు? కవితనే ఆరోపణ చేస్తుంది. సొంత ఇంట్లో మంచి అల్లుడు ఫోన్ ట్యాప్ చేస్తారా అని అడుగుతుంది. ఇంతవరకు ట్యాప్ చేసినా లేదా అనేది నేను కూడా చెప్తాను. నా ఫోన్ ట్యాప్ చేసిన విచారణ చేస్తారా మరి? లేదా ఆమె చెప్తుంది కదా కవిత ఇంట్లో కల్వకుంట్ల. అది వాస్తవమా కాదా? వాస్తవమా కాదా అని వాళ్ళు తెలిసామని చెప్పాలి. ఎవరు తెలిసామని చెప్పాలా? అసలు నేను అది చెప్తున్నా, నువ్వు ఎవరైనా సరే అధికారులు చేసే పనులను పొలిటికల్ లీడర్లను ఎట్లా ఒక ఫైల్ మీద ముఖ్యమంత్రి సంతకం పెడతాడు, మంత్రి సంతకం పెడతాడు. సంతకం ఉందా దాని మీద? ఓ అధికారి సంతకం పెడతాడు, అధికారి సంతకం ఉందా లేదా? మీరు ఆ విషయాలు పోకుండా ఎప్పుడు రాజకీయ చుట్టూ దింపడం. కేసీఆర్ చెప్పించిండు, కేటీఆర్ చెప్పిండు, హరీష్ రావు చెప్పిండు, వాళ్ళు చెప్పడం వాళ్ళు ఏం చేసిండు అంటే మరి అధికారులు ఎందుకున్నారు? ఇంకా వాళ్ళు ఐఏఎస్ ఎందుకు అయ్యారు? ఐఏఎస్ చదువుకొని ఐపీఎస్ ఎందుకు అయ్యారు? మరి వాళ్ళ ప్రొసీజర్ తెలియదా? ఈ ప్రొసీజర్ ప్రకారం రండి, ఒక లెటర్ అడిగినరా అడగని చెప్పండి. కానీ చెప్పింది ఇప్పుడు మామూలు స్టేట్మెంట్ ఇచ్చింది కల్వకుంట్ల కుటుంబ సభ్యురాలు కదా, కల్వకుంట్ల కుటుంబ సభ్యురాలు కదా చెప్పింది. రాజకీయంగా బీఆర్ఎస్ ను బదలామని చేస్తామని ప్రయత్నం తప్పించి ఏది కూడా అసలేదు, తన సాక్ష్యం లేదు. మరి అదే చెప్తున్నాం కదా, అప్పుడు అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ గా ఇప్పుడున్న డీజీపీ ఉన్నాడు, ఎందుకు విచారిస్తలేరు? మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడున్న డీజీపీ ఒక్క నిమిషం క్రాంతి గారు మీ పాయింట్ కే వద్దాం. అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ శివధర్ రెడ్డి ఉంది 2016 వరకే. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు 17-18 నుంచి కదా వచ్చింది. శివధర్ రెడ్డి డీజీపీగా ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు లేవు. 18 నుంచి కదా ఫోన్ ట్యాపింగ్ చేసిందని చెప్పింది. మహేందర్ రెడ్డి స్టేట్మెంట్ తీసుకున్నారు. మహేందర్ రెడ్డిని క్వశ్చన్ చేసింది సిట్. అవును, మహేందర్ రెడ్డి ఏం చెప్పారు? మరి మహేందర్ రెడ్డి గారు ఏం చెప్పారంటే డీజీపీకి ఇంటెలిజెన్స్ చీఫ్ రిపోర్ట్. ఒక నిమిషం, మీరు అడిగారు కాబట్టి మీరు అడిగారు మహేందర్ రెడ్డి ఏం చెప్పారంటే డీజీపీకి ఇంటెలిజెన్స్ చీఫ్ రిపోర్ట్ చేయలేదు. ఇప్పుడనే కాదు, అప్పుడే 90s నుంచి కూడా 2000 సమయం నుంచి కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ముఖ్యమంత్రుల దగ్గర పెట్టుకుంటున్నారు. కాబట్టి ఇంటెలిజెన్స్ చీఫ్ డైరెక్ట్ గా డీజీపీకి కాకుండా ముఖ్యమంత్రికి రిపోర్ట్ చేసేవాళ్ళు. తాను కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా మహేందర్ రెడ్డి ఉన్నప్పుడు కూడా డైరెక్ట్ గా నేను అప్పటి కిరణ్ కుమార్ రెడ్డి సీఎం కు రిపోర్ట్ చేశాను తప్ప డీజీపీకి రిపోర్ట్ చేయలేదు అని మహేందర్ రెడ్డి స్టేట్మెంట్ లో చెప్పారు. అది శరత్ గారు కూడా హోంశాఖ అడ్వకేట్ కాబట్టి భరత్ గారు మీకు క్లియర్ గా చెప్తాను. నేను భరత్ అడిగిన క్వశ్చన్ సమాధానం చెప్తాను. నేను చెప్తాను ఒక నిమిషం. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రాంతి గారు లేవదీసిన అంశం భరత్ గారు ఒక నిమిషం, శరత్ గారు ఒక నిమిషం ఆగండి. భరత్ గారు అడిగిన సమాధానం చెప్తాను. ఇప్పుడు ఇంటెలిజెన్స్ ఐజీ సీఎం కు బ్రీఫ్ చేస్తారనేది ఇప్పుడు వివరం కాదు, మీరంటే పాత వివరమే. కానీ లీగల్ గా ఏ ఇష్యూస్ ఉన్నా త్రూ ప్రాపర్ ఛానల్లో జరుగుతాయి. అంతే తప్పించి డీజీపీ సంతకం లేకుండా, డీజీపీకి తెలియకుండా ఏ వ్యవహారం కూడా జరగదు అధికారికంగా. ఈ సీఎం రిపోర్ట్ నేను చెప్పేది క్వశ్చన్ అండి. ఫీడ్బ్యాక్ రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఏంటి అనే ఫీడ్బ్యాక్ ని ఇంటెలిజెన్స్ చీఫ్ సీఎం చెప్పడం అనేది ఆనవాయితీ. అది అంతే తప్పించి ఆన్ రికార్డ్ ఏమున్నా కూడా త్రూ ప్రాపర్ ఛానల్ జరుగుతుంది. అది అధికారికంగా ఆన్ రికార్డ్ ఉంటుంది. ఇప్పుడు నాకేం తెలియదు, పోయి సీఎం దగ్గర పోయి ఇచ్చిండు అంటే మరి సీఎం గారు సంతకం చేసిరా? సీఎం గారు సంతకం చేయలేరు కదా. ప్రిన్సిపల్ సెక్రటరీ సంతకం చేస్తాడు. డీజీపీ రికమెండ్ చేస్తే ప్రిన్సిపల్ సెక్రటరీ సంతకం చేస్తాడు. లేదు నా సంతకం లేదని తప్పించుకోవచ్చు అయినా. కానీ మరి ఎవరు సంతకం ఉన్నది? సంతకం ఉన్నది బాధ్యులు అవుతారు. రికార్డింగ్ చేయాలి చెప్పిన బాధ్యులు అవుతారు. డీజీపీ సంతకం లేదు, డీజీపీ సంతకం ఉండదు. డీజీపీ సంతకం ఉండదు. జనరల్ గా వినండి, డీజీపీ సంతకం ఉండదు, హోమ్ సెక్రటరీది ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి హోమ్ సెక్రటరీ ఇస్ ది కన్సర్న్ పర్సన్. గవర్నమెంట్ హోమ్ సెక్రటరీకి ఫైల్ డీజీపీ నుంచి వెళ్తుంది, త్రూ ప్రాపర్ ఛానల్ వెళ్తుంది. లేదు శరత్ గారు చెప్పాలి, శరత్ గారు క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే శరత్ గారు హోంశాఖ అడ్వకేట్ గా కూడా పనిచేశారు, స్టాండింగ్ కౌన్సిల్. భారత్ గారు నేను కూడా 15 సంవత్సరాలు క్రైమ్ రిపోర్టింగ్ పనిచేసిన కనుక ఆ ఇష్యూ మీద నాకు అవగాహన ఉంది కనుక నేను కూడా చెప్పగలుగుతాను. ఓకే నేను అందుకనే చెప్తున్నా. శరత్ గారిని ఒకసారి అడుగుదాం. నేను ఇంకోటి శరత్ గారిని అడుగుతాను, దాని సమాధానం రాలేదు మీకు కూడా. ఒక ఆల్రెడీ ఛార్జ్ షీట్ అయిన కేసులో మళ్ళీ సాక్షుల్ని విచారించే హక్కు పోలీసులకు ఉంటుందా? ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు యాక్చువల్లీ ఒక్కొక్కటి చెప్తాను సార్, కొద్దిగా టైం